ఏ ముహూర్తాన సమ్మక్క సారక్క జాతరలో కోవా బన్ ఇష్యూ అయితే మొదలైందో, బాబోయ్! ఇప్పట్లో ఆగేలాగైతే లేదు. ఏం చేసినా అంటే లైక్ అది మన చేతుల్లో లేదు. అనుకోకుండా రంజాన్ మాసం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజుతో స్టార్ట్ ఆల్రెడీ నెలవంక కనిపించింది. మొన్న 17వ తారీఖు అమావాస్య. నిన్న ఏదో స్టార్ట్ అయింది. ఈరోజు 19 చిన్నగా నెలవంక అయితే కనబడింది. రంజాన్ మాసం ఉత్సవాలైతే మొదలైపోయాయి. అంతే. ఇక రంజాన్ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా నాకు తెలిసి హైదరాబాద్‌లో అయితే గుర్తొచ్చేది హలీమే. ఇంకా చెప్పాలంటే టోలీ చౌక్‌కి మీరు ఆహ్, బయోడైవర్సిటీ నుంచి టోలీ చౌక్‌కి మీదుగా మెహదీపట్నం వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. చాలామంది కుర్రాళ్ళు రోడ్డు మీద నిల్చొని ఇలా ఆపి, ఆపి, ఆపి అక్కడికక్కడ తెచ్చిస్తా ఉంటారు. అండ్ ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ సేల్స్ విపరీతంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ బట్టీలు పెట్టుకొని నీట్‌గా ఓ టెంట్ వేసుకొని అక్కడే దాని మీదే అంటే ఎట్లా 40 రోజులు ఉంటారు కాబట్టి దాని మీదే కూర్చొని చేసుకునేలాగా ఒక కన్‌స్ట్రక్షన్ చేసుకొని అక్కడే వండుకుంటూ పొద్దంతా వండుతా రాత్రికి అంటే సాయంత్రం ఒక 6 ఆర్ 7 టైంకి హలీం స్టార్ట్ అయ్యి 9, 10 అట్లా ఎండ్ అయిపోతది. పెరుగుతున్న మాంసం రేటు, పెరుగుతున్న నెయ్యి రేటు, పెరుగుతున్న ఈ డ్రై ఫ్రూట్ రేట్స్‌తో పాటు హలీం రేట్ గూడా బాగా పెరిగింది. ఒక మటన్ హలీం తినాలంటే 500, చికెన్ హలీం తినాలంటే 300-400 వరకు పెట్టాల్సొస్తుంది. కొన్ని కొన్ని చోట్ల నార్మల్‌గా 150, 200 అలా అలా అమ్ముతా ఉంటారు. ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నాం హలీం గురించి అంటే, రంజాన్ మాసం మొదలైతే ఏ మతం వాడైనా సరే, నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఏమి చూడడు. చాలా సింపుల్‌గా, హాయిగా అక్కడికెళ్ళేసి, ఇంత డబ్బా కొనుక్కొని, మనస్ఫూర్తిగా తింటారు. అదే పనిగా 45 డేస్ ఒక డైలీ తినేవాళ్ళు గూడా ఉంటారు. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా సరే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా ఇంటర్నేషనల్‌లో ఎన్ఆర్ఐలు గూడా పాపం అథెంటిక్ హైదరాబాదీ హలీమో, లేకపోతే ఇరానీ హలీమో కోసం ఎగబడతా ఉంటారు. ఇరానీ కేఫ్‌లన్నీ గూడా ఫుల్లు కిక్కిరిసిపోతా ఉంటాయి. తక్కువ రేట్ నుంచి పెట్టినా సరే, తక్కువ రేట్‌కి ఎందుకొస్తదంటే, మాంసం తక్కువ, అందులో రైస్ ఎక్కువ. ఈ గోధుమలో రైస్ అంటే దాని ప్రిపరేషన్ నాకు తెలీదు, క్షమించాలి. మాంసం తక్కువేసి మిగతా ఇంగ్రీడియెంట్స్ ఎక్కువేయడం వల్ల కొంచెం రేట్ తగ్గుద్ది. అథెంటిక్‌గా మాంసం ఇచ్చే వాళ్ళకి రేట్ కొంచెం పెరుగుద్ది. ఇందులోనూ మేక మాంసం ఇచ్చే వాళ్ళకో రేటు, పొట్టేలు మాంసం ఇచ్చే వాళ్ళకొక రేటు. డిఫరెంట్‌గా ఉంటాయి. అట్లా ఇంకా హలీంలో కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఉన్న జనరేషన్ ఏంటి? ఏదన్నా ఫుడ్ ఐటెమ్ వస్తే దాన్ని డిఫరెంట్ యాంగిల్స్‌లో కొత్తదనాన్ని సృష్టించాలి. ఎప్పుడో దమ్ బిర్యానీ ఉన్న కాలంలో ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీలొచ్చినట్టుగా హలీంలోనూ నాటుకోడి హలీము, మామూలు కోడి హలీము, ఆ! తర్వాత మేక హలీము, ఆ హలీం, ఈ హలీం అని చాలా రకాలుగా విభజిస్తూ వెజ్ వాళ్ళకి వెజ్ హలీం గూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే. సో, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ సీజన్‌లో హలీం సేల్స్ హైదరాబాద్ నగరంలో అయితే చాలా దారుణంగా పడిపోయాయి. మరి ఎందుకు రీజను అంటే, కొంతమంది మీడియా వాళ్ళు చేసిన హడావిడి తరఫున చాలామంది నమ్మేశారు. ఇలా ఉమ్మేసిస్తారంట. అంత చిన్న కోవా బన్‌లోనే ఆ ఉమ్మేసివ్వడం మనం చూసాం. ఇంకా చాలామంది ఆహ్, వద్దులే మాట్లాడుకోవడం కానీ, గతంలో కొన్ని వార్తలొచ్చాయి. అవి కలిపారంట, ఇది కలిపారంట అని జెప్పేసి. సో, ఇప్పుడదేంటంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే బాగా రగులుతున్న టైం ఏంటంటే, ఇప్పుడు ఆ వల్లిని రాజకీయ నాయకులందరూ కలుస్తున్నారు. సెకండ్ ఇచ్చి రండి, రండి రావాలి. హాయ్, హౌ ఆర్ యూ అని జెప్పేసి. మొన్న నాగబాబు గారు, తర్వాత లోకేష్ గారు ట్వీట్ చేయడం. ఈరోజు గూడా ఆయన కొల్లు రవీంద్ర గారో ఎవరో కలవడం. ఇంకెవరో రోజొకరిని కలుస్తా. రోజొక మైక్ అతని మొహం మీదకొస్తా. రోజొకరు ఇంటర్వ్యూ చేస్తా. ఆయన లైమ్ లైట్‌లో ఉన్నంత కాలం ఈ ఇష్యూ గూడా ఉంది. ఎందుకు ఈయన లైమ్ లైట్‌లో ఉన్నాడు అంటే పలానా కోవా బన్ అంట, పలానా అదంట, ఇదంట. దానికి ప్యారలల్‌గానే వీళ్ళు గూడా వైరల్ అవుతున్నారు. ఇట్లా ఆన్‌లైన్‌లో కూర్చొని మైక్ ముందు కూర్చొని ఉమ్మి, ఇది తిను, ఇది తిను అనేవాళ్ళు వైరల్ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్స్ అంటే వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళు తింటారు. ముఖ్యంగా హిందువులు అండ్ వేరే వేరే మతస్థులు ఈ ఇష్యూ నమ్మిన వాళ్ళు. ఎందుకైనా మంచిది ఎందుకులే హలీం అది ఏముంది కావాలంటే యూట్యూబ్‌లో చూసి ఇంట్లో తయారు చేసుకుందాం. నీకంత ఇష్టమా చెప్పు ఇంట్లో తయారు చేసుకుందాం. అదే 400, 500 పెడితే ఇంత మటన్ వస్తది. పెట్టుకుందాం. అదేదో నేను కష్టపడి కుక్కర్‌లో బాగా ఉడకబెడితే ఎక్కువ విజిల్స్ అదే స్మాష్ అయిద్ది. లేదా డైరెక్ట్ మటన్ కీమానే కొని తెచ్చుకుందాం. దాన్ని ఇంకా ఉడకబెట్టి ఇంకా స్మాష్ చేద్దాం. రైస్‌తో కలుపుకుందాం. రుచిగా తిందాం నష్టమేం లేదు. మన ఇంటి స్పైసెస్‌తో మన ఇంటి ఇదితో ఆ రుచి రాకపోయినా పర్లేదు. కానీ నీకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుద్ది. నా ఇంట్లో నేను తిన్నాననే ఫీలింగ్ ఉంటది.
ఏదో తిన్నాను అనే భయం పోతది. కాబట్టి ఇంట్లోనే తిందామని మాక్సిమం అందరూ కూడా హోమ్ సైడ్ వచ్చేసరికి బయట హలీం సేల్స్ అని పడిపోయాయి. దయచేసి ఇవేం నమ్మకండి. మీకిష్టమైన ఫుడ్‌ని మనస్ఫూర్తిగా తినండి, ఆస్వాదించండి. వాళ్ళు వీళ్ళు చెప్పే ఈ కుళ్ళుబోటు మాటలతో ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మతం వాళ్ళు అలా చేస్తారని ఇంకో మతం వాళ్ళు ఎలిగేషన్ పాస్ చేస్తారు. ఆ మతమోళ్ళు అమ్మేవి గూడా ఇలా ఉంటాయని వీళ్ళు గూడా ఎలిగేషన్స్ పాస్ చేసుకోవచ్చు. వాళ్ళు గూడా దూరంగా ఉండొచ్చు. పెద్ద విషయమేం గాదు. ఇక్కడేంటంటే మత విద్వేషాలు పెరుగుతున్నాయే తప్ప మనిషి కలవట్ల. కానీ ఒక విషయం మాత్రం చాలా సంతోషంగా అనిపిచ్చింది. నన్నడిగితే ఈ హలీం సేల్ మహా అయితే ఓ 4, 5 రోజులు పట్టించుకుంటారేమో తర్వాత వదిలేస్తారు గానీ, ఎప్పుడైతే ఈ వలి అనే ఆయన బయటికొచ్చాడో, అంతకుముందు మహమ్మద్ దీపక్ బయటికొచ్చాడో, మత సామరస్యం అనే ఒక అంశం బాగా పాపులర్ అయ్యి, యువత అన్ని రకాల మతస్థులు ముందుకొచ్చి ఇతనికి సపోర్ట్ జేసినప్పుడు అనిపిచ్చింది. మన దేశంలో నిజంగా ఇది లేదు. ఈ ఫీలింగ్ అనేది లేదు. వాడో మతం, వీడో మతం అనే ఫీలింగ్ లేదు. పగబట్టి ఎవడో ఒకడు సృష్టించి ఆ టైంలో హడావిడి చేయడమే తప్పితే యూత్ మాత్రం నమ్మట్ల. 100% నమ్మట్ల. ఎవడు నమ్మట్ల. అందరూ కలిసే ఉన్నారు. ఈసారి హలీం సేల్స్ కూడా బాగా పుంజుకుంటాయి చూడండి. మొదటి రోజే గదా! ఫస్ట్ డేనే అది ఎవరు కొనట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదని పిచ్చి పిచ్చి రాతలని రాయొద్దు. అంత అవసరం కూడా లేదు. అంటే కోవా బన్‌ని టార్గెట్ చేసినట్టు హలీంని టార్గెట్ చేయకండి. అవసరం లేదు. హ్యాపీగా తినండి. అందులో ఎలాంటి ఇవి ఉండవు. పైగా హలీం ఒంటికి చాలా మంచిది. బలవత్తమైన ఆహారం. అండ్ ఇంకా ఎన్ని చెప్పాలి? ఇప్పుడు నేను పని కట్టుకొని హలీం క్యాంపెయిన్ అయితే చేయట్లేదు. బట్ మనిషి కొట్లాడుకొని మతం అని చెప్పి సెపరేట్ అయిపోయి, ఒక ఇష్టమైన ఆహారాన్ని కూడా మనస్ఫూర్తిగా వదిలేసుకోవడం వద్దు. అది కూడా మానసిక సమస్యే చెప్పాలి అంటే. తిన్న తర్వాత అది కలిసిందా, ఇది కలిసిందా అనుకోవడం ఒక సమస్య అయితే, నచ్చిన ఆహారాన్ని చూసి కూడా వదులుకొని వెళ్ళిపోతావు చూసావా, ఇష్టాన్ని వదిలేసుకుంటావు గదా! అది కూడా ఒక మానసిక సమస్యే. వద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఫుడ్. దేంట్లోనూ ఎవరు ఏది కలపరు. నాకు తెలిసినంత వరకు. చూడకుండా ఎవరి మీద ఎలిగేషన్స్ పాస్ చేయొద్దు. హ్యాపీగా మీకు నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదించండి. థాంక్ యూ సో మచ్.